హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన వీడియో ఫ్యాన్లు వాటి యూజ్ అండి. ఫ్యాన్ల కోసం సమ్మర్ స్పెషల్ కదండి. ఇప్పుడు అంతా సమ్మర్ వచ్చింది, వేసవికాలం, అందరికీ ఫ్యాన్లు కావాలి. ఇవన్నీ మా షాప్లో ఉండే ఫ్యాన్లు అండి. ఫ్యాన్లు ఏవే ఫ్యాన్లు దేనికి యూజ్ చేస్తారు అనేసి చెప్తున్నానండి. ఒకే కంపెనీలో 5-6 రకాల ఫ్యాన్లు ఉంటాయండి. అన్నిటి గురించి నేను ఈరోజు మీకు వివరంగా చూపిస్తానండి. వీలైన మట్టుకు కవర్ చేస్తాను. ఇది మా స్టాక్ అండి, గోడౌన్ స్టాక్ అనమాట. మా దగ్గర పోలీక్యాబ్, ఆల్మోనాడ్, ఇంకా బజాజ్, గంగా అన్నీ ఉంటాయండి. అన్ని ఫ్యాన్లు ఉంటాయి. అందులో డిజైన్ ఉంటాయి, ప్లెయిన్ ఉంటాయి. ఇప్పుడే స్టాక్ వచ్చిందండి. బజాజ్లో కూడా ఫ్యాన్లు ఉంటాయి. అవి సీలింగ్ ఫ్యాన్లు ఉంటాయి, వాల్ మౌంటెడ్ ఫ్యాన్లు ఉంటాయి, పెడస్టల్ ఫ్యాన్లు ఉంటాయి, ఎడ్జెస్ ఫ్యాన్లు ఉంటాయి. పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో పెడతారు కదండి, పెద్ద పెద్ద పెడస్టల్ ఫ్యాన్, ఇండస్ట్రీ ఫ్యాన్స్ అంటారు అవండి. ఇవి చెక్కతో ఉన్నాయి కదా అవి. ఇందులో కూడా వాల్ ఉంటాయి. ఇదంతా మా గోడౌన్ అండి. మా దగ్గర అన్ని రకాలు ఉంటాయండి. ఎలక్ట్రికల్స్ అండ్ హార్డ్వేర్ అన్నీ ఉంటాయి. ఇది పెడస్టల్ ఫ్యాన్స్ అండి ఇవన్నీ. ఇందులోనే సైజులు కూడా ఉంటాయన్నమాట. 12 ఇంచెస్, 16 ఇంచెస్, 18 ఇంచెస్ అనేసి ఇంచెస్ బట్టి ఉంటాయన్నమాట. అలానే వాల్లో ఉంటాయి, పెడస్టల్లో ఉంటాయి, సైజులు బట్టి ఉంటాయండి. ఇది ఫంక్షన్ హాల్లో, పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో వాడే ఫ్యాన్స్ అనమాట ఇవి. ఇందులో కూడా 24 ఇంచెస్, 18 ఇంచెస్ ఉంటాయి. ఇవి క్యాబిన్ ఫ్యాన్స్ అండి. సీలింగ్ పైన పెడతారనమాట ఈ ఫ్యాన్స్ని, సీలింగ్ పైన. ఇవేమో ఆల్ పర్పస్ ఫ్యాన్స్, అంటే పూజ మందిరంలో కానీ, కౌంటర్ పైన కానీ, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకునే ఆల్ పర్పస్ ఫ్యాన్స్ అంటారు వాటిని. ఇవి ఎగ్జాస్ట్ ఫ్యాన్, కిచెన్స్లో వాడతారు వీటిని. ఇందులో కూడా 2-3 రకాలు ఉంటాయండి. ఇది మీడియం క్వాలిటీ అండి. ఇది ఎండి అంటాం మేము, మీడియం డ్యూటీ. ఇవన్నీ ఎడ్జెస్ ఫ్యాన్లు అండి. ఇవి పెద్ద పెద్ద హోటల్స్లో వాడే ఫ్యాన్స్ అనమాట. ఇందులోనే 12 ఇంచెస్, 15 ఇంచెస్, 18 ఇంచెస్ ఉంటాయండి. ఇది ఆల్మోనాడ్ కంపెనీలో ఎగ్జెస్ ఫ్యాన్ జూమ్. ఇదొక మోడల్ అనమాట. ఆ మోడల్ పేరు జూమ్. ఇదేమో వచ్చి మీడియం డ్యూటీ. ఇది ఒక మోడల్ పేరు. ఇవి కూడా ఎగ్జెస్ ఫ్యాన్లే. ఇందులో కూడా 9 ఇంచెస్, 6 ఇంచెస్, 12 ఇంచెస్ ఇలా ఇంచెస్ ఉంటాయి అన్నమాట. అక్కడ కిచెన్లో మీరు పెట్టుకునే హోల్ని బట్టి. ఇవి బాత్రూంలో యూస్ చేస్తారండి. వెంటిలేటింగ్ ఫ్యాన్స్ అంటారు వీటిని. వెంటిలేటింగ్ ఫ్యాన్స్లో కూడా 6 ఇంచెస్ నుంచి బోల్డ్ ఉంటాయి అన్నమాట. ఇది ఒక కంపెనీ, ఇండోనేషన్. ఇవి కూలర్స్ అండి, ఇవి ఎయిర్ కూలర్స్. మా దగ్గర ఈ సమ్మర్కి ఏమేం కావాలి ఫ్యాన్స్ అన్ని రకాలు ఉన్నాయండి. ఇవన్నీ లోకల్ అండి. సన్ హాట్ అనే లోకల్, అంటే మరీ లోకల్ కాదు, చీప్ అండ్ బెస్ట్లో కొంచెం. ఇవి బజాజ్ సీలింగ్ ఫ్యాన్స్ ఇవన్నీ. ఇందులో కూడా ప్లెయిన్ ఉంటాయి, డిజైన్ ఉంటాయి. పోలీక్యాబ్, అలానే బజాజ్, ఆల్మోనాడ్, ఇంకా గంగా, ఛాంపియన్, ఇలా అన్ని రకాల రిమోట్ కంట్రోల్ ఫ్యాన్స్ కూడా వచ్చినాయండి. రిమోట్తో ఆపరేటింగ్ చేసుకునే ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. ఈ సీలింగ్ ఫ్యాన్లో కూడా 4 రకాలు ఉంటాయండి. 600 mm ఉంటుంది, 900 mm ఉంటుంది, 1050 mm ఉంటుంది, 1200 mm. నార్మల్గా అందరి ఇళ్లలో వేసుకునేది 1200 mm అనమాట. ఇంకా పెద్ద రెక్కలు కావాలంటే 1400 mm. అలా అన్ని రకాలు మనకి సైజులు బట్టి వేసుకోవచ్చు. మనకి ఎంత సైజు కావాలంటే. ఇవి పెద్ద పెద్ద హోటల్స్లో వాడతారు కదండి ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్, దానికితో వాటి మోటార్స్ అనమాట అవి. అలానే ఈ సమ్మర్కి ఎవరికి ఇష్టం బట్టి, అంటే ఏది ఎక్కడ యూస్ చేయాలి అనే దాన్ని బట్టి తీసుకుంటారు కదండి. అదే మామూలు వింటర్ సీజన్ వచ్చిందంటే గ్లేజర్స్ కావాలి, సమ్మర్ వస్తే ఫ్యాన్స్ కావాలి కదా, అలా అనమాట. ఒక్కొక్క ఫ్యాన్ ఒక్కొక్క దగ్గర వాడతారు కదండి. కిచెన్లో అయితే ఎగ్జాస్ట్ ఫ్యాన్లు వాడతారు, అలానే బాత్రూంలో అయితే వెంటిలేటింగ్ ఫ్యాన్లు వాడతారు. అలానే ఇంట్లో అయితే చిన్న రూమ్ అనుకోండి, 600 ఫ్యాన్ సరిపోతుంది, దానికి 4 వింగ్స్ వస్తాయి. అదే మామూలుగా మనం అందరి ఇళ్లలో డైలీ మామూలుగా అందరి ఇళ్లలో రెగ్యులర్గా వాడేదేమో వచ్చి 1200 mm అనమాట. అది 3 రెక్కలు ఉన్నాయి, 4 రెక్కలు కూడా ఉన్నాయి. అలానే
పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ వాడేవి 24 ఇంచెస్ 48 ఇంచెస్ అలా వాడతారండి. ఇండస్ట్రీ ఫ్యాన్స్ అంటారు వాటిని. వాటి యొక్క బ్లేడ్ ఎలా ఉంటుందంటే మన చాక్ లాగా 3 బ్లేడ్స్ వస్తాయి. చాలా సాఫ్ట్గా ఉండి చాలా హెవీ వస్తుందన్నమాట అండి. వాటి తాలూకు మోటార్స్ కూడా వేరేగా ఉంటాయి. ఇవండి వాటి తాలూకు మోటారు చాలా హెవీగా ఉంటుందన్నమాట. మోటారు దానికి ఇంత పెద్ద పొడవుగా పైప్ ఇస్తాడు అనమాట. అడ్జస్టబుల్ చేసుకునేంత 5 ఫీట్ పైప్ ఇస్తాడు. ఇవి ఇండస్ట్రీ ఫ్యాన్స్ అంటారండి. ఇవి చాలా బరువు ఉంటాయి. చాలా ఎయిర్ బాగా వస్తుందండి. ఎయిర్ సౌండ్ కూడా వస్తుంది. అలానే గాలి కూడా చాలా బాగా వస్తుంది. హై స్పీడ్ వస్తుంది అనమాట. దాని తాలూకు బేస్ ఇది. అలానే ఇవన్నీ ఫ్లెక్సిబుల్ పైపు ప్రతి ఒక్క ఐటెం ఉంటాయండి మా షాప్లో. ఇండస్ట్రీ సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఓన్లీ ఫ్యాన్ల వరకే చూపించాను మీకు. ఇది బజాజ్లో కొత్త మోడల్ వచ్చిందండి. ఇవి పెడస్టల్ ఫ్యాన్ అనమాట. బజాజ్లో కొత్త మోడల్ 2 రకాలు వచ్చినాయి అంట. అన్ని పెడస్టల్ ఫ్యాన్లో కూడా నార్మల్ స్పీడ్ హై స్పీడ్ ఉంటుంది. ఇది సుప్రీం హై స్పీడ్ అనేసి ఆల్మోనల్లో సుప్రీం హై స్పీడ్ అండి మోడల్ పేరు. ఇవి చాలా రెగ్యులర్గా ఎక్కువగా అయ్యేవి ఇవే అండి. హై స్పీడ్ సుప్రీం హై స్పీడ్ అంటాం మేము. ఇందులో వాల్ ఉంటుంది. వాల్లో 16 ఇంచెస్ 18 ఇంచెస్ ఉంటుంది. అలానే పెడస్టల్ ఉంటుంది. పెడస్టల్లో కూడా 16, 12, 18, వాల్లో కూడా 12, 16, 18 3 రకాలు ఉంటాయండి. ఇంకా పెద్ద సైజు కావాలంటే ఇందాక చూపించాను కదా ఇండస్ట్రీ ఫ్యాన్స్ అని, అవి ఉంటాయి అన్నమాట. అందులో కూడా వాల్ ఉంటాయి, పెడస్టల్ ఉంటాయి. ఈ బజాజ్లో ఈ 2 రకాలు వచ్చినాయండి. ఇది వాల్ ఫ్యాన్ అనమాట. మొత్తం సర్దేస్తున్నామండి. ఈ పెడస్టల్లోనే హై స్పీడ్లో 18 ఇంచెస్ ఫ్యాన్స్ ఇవి. ఇంకా పెద్దవి కొంచెం బాడీ పెద్దది కావాలి అనుకుంటే అవి తీసుకోవాలన్నమాట. మొత్తం స్టాక్ అంతా నీట్గా ఎక్కడక్కడ సర్దేసుకున్నామండి. మా షాప్లో కుర్రాడు తమ్ముడు వాడు నేను కలిపి నేను అందిస్తామంటే వాడు పెట్టేశాడు. ఇలా సర్దుకున్నామండి. వాల్ ఫ్యాన్లన్నీ ఒక దగ్గర, పెడస్టల్ ఫ్యాన్లన్నీ ఒక దగ్గర, ఎడ్జస్ట్ ఫ్యాన్లన్నీ ఒక దగ్గర, వెంటిలేటింగ్ ఫ్యాన్లన్నీ ఒక దగ్గర, సీలింగ్ ఫ్యాన్లన్నీ ఒక దగ్గర అలా పెట్టుకున్నామండి. అలానే పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉంటాయి కదా, బరోడా అంటామండి. అవి కూడా అంటే ఈ పెడస్టల్ ఫ్యాన్లోనే 3 రకాలు ఉంటాయి అన్నమాట. నార్మల్ స్పీడ్ ఒక రకం ఉంటుంది, హై స్పీడ్ ఒక స్పీడ్ ఉంటుంది. దానికే రెగ్యులేటర్ ఉండి దాన్ని మార్క్ 2 అంటాం, అవి ఒక రకం ఉంటుంది. దానికన్నా పెద్దవి ఇండస్ట్రీస్ అనమాట. అలా 4-5 రకాలు ఉంటాయి అన్నమాట. అందులోనే సైజులు కూడా ఉంటాయి. అలాగే సీలింగ్ ఫ్యాన్లో ప్లెయిన్ ఉంటాయి, నెక్స్ట్ డిజైన్ ఉంటాయి. కలర్స్ అయితే బ్రౌను, ఐవరీ, వైటు, ఇంకా బ్లూ, పింక్, గ్రీను, చాక్లెట్ కలరు, బ్రౌను, ఇంకా చెర్రీ, ఇలా ఒక 4-5 కలర్స్ ఉంటాయండి. ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు. ఇప్పుడు రిమోట్ ఫ్యాన్స్ వచ్చాయండి, ఈరోజే కొత్తగా వచ్చాయి. అంటే ఇంతకు ముందు ఉన్నాయి. ఈ కంపెనీలో ఇదే మొదటిసారి రావడం. ఇంతకుముందు బజాజ్ వచ్చాయన్నమాట. ఈ ఆల్మోనడ్ కంపెనీలో వచ్చాయన్నమాట. ఏ ఫ్యాన్స్ అయినా 2 years వారంటీ అండి. స్మార్ట్ అని వచ్చాయి అనమాట. స్మార్ట్ మోడల్ పేరు స్మార్ట్. బిఎల్డిసి మోటార్ అనమాట, రిమోట్ కంట్రోల్ ఆపరేటింగ్. ఇవి బ్రౌన్ ఒక 4, వైట్ ఒక 4 వచ్చినాయి. ఇప్పుడు అంతా రిమోట్ సిస్టమ్ అనుకుంటా అండి. ఎక్కువ మాకు కూడా ఇవి బాగా సేల్ అవుతున్నాయి రిమోట్ కంట్రోల్. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ముందు ఇంకా చేయాలని నేను అనుకుంటున్నాను. తప్పకుండా చేస్తాను కూడా. కామెంట్ బాక్స్లో పెట్టండి వాటి యొక్క డీటెయిల్స్ కావాలంటే నేను తప్పకుండా మీకు చెప్తాను. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి, ప్రతి ఒక్కరికి ఏ ఫ్యాన్లు ఉంటాయి ఏంటి అనేది కొంతమందికి తెలుసండి. తెలిసిన వాళ్ళ కోసం కాదు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇదికి ఎంత సైజు వాడాలి అనేది కూడా. కిచెన్కి అయితే తప్పకుండా హోల్ సైజు ఫ్యాన్స్ వేసుకోవాలండి. మిగతావన్నీ మన ఇష్టం, మనం పెట్టే డబ్బులు బట్టి కూడా ఉంటాయి అన్నమాట. ఇవాళకి ఇదే అండి నా వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎప్పుడు కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఒక 100 రూపాయలు ఎక్కువైనా సరే మంచి క్వాలిటీయే తీసుకోండి. ఎందుకంటే ఐరన్ క్యాస్టమ్ తీసుకున్నారంటే ఫ్యాన్ తొందరగా హీట్ ఎక్కిపోతుందండి.
అల్యూమినియం అయినా కాపర్ వైండింగ్ అయినా బాగుంటుంది, కానీ ఐరన్ అయితే ఫ్యాన్ తొందరగా హీట్ ఎక్కిపోతుంది. అందుకని తీసుకునేప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒక 100 రూపాయలు ఎక్కువైనా మంచిదే తీసుకోండి. తక్కువకి తీసుకుంటే డూప్లికేట్ చాలా వచ్చేస్తున్నాయండి. అవి తొందరగా రిపేర్ అయిపోతాయి. ఒక్కసారి రిపేర్ అయితే బాగు చేయడం చాలా కష్టం. అందుకని బోల్డ్ డబ్బులు అయిపోతాయి కూడా. దాని బదులు కొత్త ఫ్యానే బెస్ట్. అందువల్ల తప్పకుండా 1 రూపాయి ఎక్కువైనా మంచిదే తీసుకోండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఉంటాను. బాయ్. చెప్పు.